వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మనకి దగ్గు జలుబు అనంటే చాలా సాధారణమైన విషయం. దగ్గు జలుబుకి మనం మామూలుగా రాగానే ఎవరైనా ఏం చేస్తారంటే మెడికల్ షాప్కి వెళ్ళి మాకు ఇవాళ దగ్గు వస్తుంది, మాకు జలుబు ఉంది, ఏదైనా ఒక ట్యాబ్లెట్ ఇవ్వండి, ఏదైనా ఒక సిరప్ ఇవ్వండి అని మనమే అడిగేస్తూ ఉంటాం. సో వాళ్ళకు తెలిసిన వైద్యం ప్రకారం వాళ్ళు కూడా ఆ దగ్గుకి కానీ ఆ జలుబుకి కానీ ఎటువంటి వైద్యం చేయాలి, ఎటువంటి సిరప్ ఇవ్వాలి, ఎటువంటి ట్యాబ్లెట్ ఇవ్వాలి అని వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం మనకి ఏదో ఒకటి ఇచ్చి పంపించేస్తూ ఉంటారు. కానీ ఈ దగ్గు వల్ల చాలా ప్రమాదం ఉందట. మీకు తెలుసా? దగ్గు వల్ల లివర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది. దగ్గు మందు తాగితే కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుందా? దగ్గు మందు వల్ల చనిపోతారా అనంటే అవును, నిజమే అని అనక తప్పదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో రీసెంట్గా ఈ దగ్గు సిరప్ తీసుకుని 20 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇదంతా దేనికి అనంటే దగ్గుమందు వాడడం వల్లే జరిగిందట. అసలు ఈ దగ్గుమందులో ఎటువంటి రసాయనాలు యూజ్ చేశారు? సో దాని ప్రకారంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఆధారంగా చేసుకుని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణలో కూడా 2 డ్రగ్స్ని నిషేధించడం జరిగింది, వాటిని బ్యాన్ చేయడం జరిగింది. అవే కోల్డ్ రిఫ్, రెస్పీ ఫ్రెష్, టీఆర్ అని ఈ 2 డ్రగ్స్ని కూడా, ఈ కోల్డ్ సిరప్ని అయితే ఇక్కడ కాఫ్ సిరప్ని అయితే బ్యాన్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? తరచుగా ఇలా దగ్గు మందు వాడడం వల్ల, దగ్గు మందు సిరప్ వల్ల వాడితేనే అవుతుందా, ట్యాబ్లెట్ల వల్ల కూడా ఇదే పరిస్థితి ఉందా అనేది ఇవాల్టి మన స్పెషల్ డిబేట్లో టాపిక్. సో ఈ టాపిక్లో మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గుండ్లూరు సురేందర్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సురేందర్ గారు, మనం ప్రత్యేకంగా చూసుకుంటే ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్లో కూడా 20 మంది చిన్నారులు చనిపోవడం జరిగింది. అసలు ఈ డ్రగ్లో ఎటువంటి టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఉండడం వల్ల ఇది జరిగిందంటారు? మేడం, నార్మల్ గా కఫ్ సిరప్స్ లో మరి అంటే ఏదైనా కానీ మేడం, అంటే చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. ఏదైనా కానీ మోతాదుకు మించిన దాన్ని విషం అని అంటాం. ఇప్పుడు ఈవెన్ మనం వాటర్ తీసుకున్నా కూడా కానీ రోజుకి 15 లీటర్స్ 20 లీటర్స్ ఎవరైనా తీసుకున్నారు అనుకోండి, అది పాయిజన్ గా మారుతుంది 1 మంత్ తర్వాత, కిడ్నీస్ ఖరాబ్ అయితే. సో నార్మల్ మోతాదుల్లో కఫ్ సిరప్స్ ఇండికేషన్ అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు అవి ప్రాణాంతకం కావు. కాకపోతే ఈ మధ్యప్రదేశ్ లో ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అది చాలా దురదృష్టకరము. అందులో ప్రిలిమినరీ శాంపుల్స్ అంటే ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం మనకు తెలిసింది ఏంటంటే డైఇథిలిన్ గ్లైకాలు అనే మామూలుగా ఏదైతే కెమికల్ సాల్వెంట్ ఉందో అది ప్లాస్టిక్ తయారీలోన ఇండస్ట్రీస్ లో వాడుతుంటారు. కఫ్ సిరప్స్ కొన్ని వాటిల్లో ప్రొపిలిన్ గ్లైకాల్ అనే కెమికల్ వాడతాం మేడం. ప్రొపిలిన్ గ్లైకాల్ కి దగ్గరగా ఉంటది డైఇథిలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్. తక్కువ కాస్ట్ లో వస్తుంది కదా అని చెప్పి ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ లోనే ఉపయోగించినట్టున్నారు. సో ఆ డైఇథిలిన్ గ్లైకాల్ అనేది నెఫ్రోటాక్సిక్ డ్రగ్. చాలా చిన్న పిల్లలకి కిడ్నీస్ అన్ని కూడా ఇమ్మెచ్యూర్ గా ఉంటాయి, ఫుల్లీ ఫంక్షనింగ్ ఉండవు. చిన్న చిన్న వేరియేషన్స్ కూడా తట్టుకోవడం కష్టం అవుతుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి టాక్సిక్ డ్రగ్స్ ఇస్తే విత్ ఇన్ 2 weeks వాళ్ళు రీనల్ షట్ డౌన్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోవడం జరిగింది. సో సురేందర్ గారు, మామూలుగా 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి కోల్డ్ సిరప్స్, ఈ కాఫ్ సిరప్స్ వాడొద్దు అని కూడా WHO చెప్పడం జరిగింది. అసలు ఎందుకు అలా? మేడం, ఒకటి కఫ్ అనేది ప్రొటెక్టివ్ రిఫ్లెక్స్. మన ఊపిరితిత్తులకి, శ్వాసనాళాలలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే రక్షించడం కోసం ఉన్నది కఫ్ రిఫ్లెక్స్. ఇప్పుడు దగ్గు అనేది వ్యాధి కాదు, వ్యాధి లక్షణం. మన ఉద్దేశం వ్యాధి లక్షణాలను తగ్గించడం కాదు. పెద్దవాళ్ళు చెప్తుంటారు మేడం, మీరు కూడా వినే ఉంటారు, కోల్డ్ కఫ్ అనేటివి మనం మెడిసిన్స్ వాడుకుంటే 7 రోజుల్లో తగ్గిపోతాయి, మెడిసిన్స్ వాడకపోతే వారం రోజుల్లో తగ్గుతుంది అని చెప్పి. సో ఇప్పుడు ఎలాగూ తగ్గేదానికి అన్నెసరీగా మెడిసిన్స్ వాడడం వల్ల అన్నెసరీగా వాటి ఎఫెక్ట్ కంటే కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. పిల్లలు యాక్టివ్ గా ఆడుకునే ఏజ్ లో నిజంగా ఏదైనా ఇల్నెస్ ఉంటే, ప్రాబ్లం ఉంటే వాళ్ళని సెడేటివ్ మెడిసిన్స్, చాలా కోల్డ్ కఫ్ సిరప్స్ లో కొంత సెడేషన్ ఉంటుంది, మత్తుగా ఉంటారు పిల్లలు. సో దానివల్ల 2 నష్టాలు జరుగుతాయి. ఒకటి, వాళ్ళు ఈ మందు ప్రభావం వల్ల మత్తుగా ఉన్నారా, లేదంటే నిజంగా వ్యాధి లోపల తీవ్రతరం అవుతుందా అనేది గుర్తించడం కూడా కష్టం. సో స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్లో కూడా చాలా అంటే ఇబ్బంది పడతారు. వాళ్ళు టీచర్లు వేరే ఏమన్నా తిట్టే అవకాశం ఉంటది, మిగిలిన పిల్లలు వీళ్ళు నేర్చుకోలేరు.
సో అట్లా మగతగా ఉంటది, మత్తుగా ఉంటది. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు అవసరం లేదు. ఎప్పుడంటే క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయి. దగ్గు మెడిసిన్ ఎప్పుడు వాడాలంటే అసలు ఆ దగ్గి విపరీతంగా వాంతులయిపోతుంది. పిల్లలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. నైట్‌లో నిద్రపోలేకపోతున్నారు. దగ్గు వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది. అలా లేదు. నిజంగా కొన్ని లంగ్స్ లోపల వ్యాధులుంటాయి. ఇప్పుడు టీబీ లాంటి వ్యాధులుంటాయి. ఇప్పుడు కొంతమందికి స్పెసిఫిక్‌గా జెనెటిక్ ప్రాబ్లమ్ ఉంటది. అలాంటి వాళ్ళకి మ్యూకస్ థిక్‌గా ఉండి క్లియర్ చేయలేనప్పుడు మ్యూకస్‌ని బ్రేక్ చేయడం కోసం మెడిసిన్స్. అట్లా దగ్గు మందులు గూడా ఆల్ ఇన్ వన్ ఫార్ములా లేదు మేడం. పొడి దగ్గుకు ఒక రకమైన మందుంటది. తెమ్మడుతో కూడిన ప్రొడక్టివ్ కఫ్‌కి ఒక రకమైన మెడిసిన్ ఉంటది. అలర్జిక్ కఫ్‌కి ఒక రకమైన మెడిసిన్ ఉంటది. సో ఆల్ ఇన్ వన్ ఫార్ములాలు తయారు చేసే ప్రయత్నంలోనే ఈ కాంబినేషన్స్‌లో అప్పుడప్పుడు టాక్సిన్స్ కలవడం వల్ల అది ప్రమాదకరమయ్యి ప్రాణాంతకం అవుతుంది. సురేందర్ గారు, మామూలుగా అయితే మనకి దగ్గు జలుబు వచ్చిందంటే ఇమీడియట్గా కూడా సో ఎవరైనా కానీ మెడికల్ షాప్కి వెళ్ళేసి మాకు ఇలా వస్తుంది, మాకు ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. సిరప్స్ అనేవి ఇవ్వడం చాలా క్వైట్ కామన్ థింగ్ అనమాట. అలాంటప్పుడు మరి వెళ్ళి అడిగిన వాళ్ళది తప్పంటారా, లేదు అని అంటే ఇలాంటి సిరప్స్ని సజెస్ట్ చేసినటువంటి వాళ్ళది తప్పంటారా? మేడం డబ్ల్యూహెచ్ఓ చాలా క్లియర్ కట్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. నో ప్రిస్క్రిప్షన్, నో మెడిసిన్. ఇది పాలిసీ మేడం. కఫ్ కోల్డ్ సిరప్సే కాదు యాంటీబయాటిక్స్ దేనికన్నా గానీ, ఎస్పెషల్లీ పిల్లలకి. ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ నంబరు చాలా స్పెసిఫిక్‌గా ఇచ్చారు. ఎమర్జెన్సీలో ఎప్పుడైనా చాలా చిన్నవి పారాసిటమాల్ లాంటివి ఉపయోగించుకోవచ్చండి. సో నో ఎస్పెషల్లీ పిల్లలకైతే డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్ ఒకటే చెప్తది మేడం. నో ప్రిస్క్రిప్షన్, నో మెడిసిన్. ప్రిస్క్రిప్షన్ లేకుండా పిల్లలకి మెడిసిన్ తీసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మ్మ్. సో అట్లా ఓవర్ ద కౌంటర్ వాడడం వల్ల వీళ్ళకి తెలియదు మేడం. అంటే ఇప్పుడు మీకు తెలుసు చాలా కండిషన్స్ ఉంటాయి. చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు భవిష్యత్తులో ఒక్కొక్క చిన్న వ్యాధికి ఒక స్పెషలిస్ట్ డాక్టర్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకోసం అంటే అది ఏదో మన సోఫిస్టికేషన్ గాదు. మనం స్పెషలిస్ట్ అవ్వాలనే ఉద్దేశ్యం గాదు. అంటే ఒక్కొక్క వ్యాధికి అన్ని కాంప్లికేటెడ్ థింగ్స్ ఉన్నాయి. సో వాటిని అర్థం చేసుకొని ట్రీట్ చేయడం అనేది అంత సులభం గాదు. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో మనము అన్నిటికి ఆల్ ఇన్ వన్ మెడిసిన్ వాడే ప్రయత్నం చేయకూడదు. ఈ కాంబినేషన్స్ మెడిసిన్స్, ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ మెడిసిన్స్ ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయాలి. సో ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే తెలంగాణలో బ్యాన్ అయినటువంటి రిలైవ్ సిఎఫ్ కానీ రెస్పీ ఫ్రెష్ టీఆర్లో కానీ ఎటువంటి టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి, వాటి వల్ల ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది? మేడం వాటిలో లేబుల్ ప్రకారం ఉన్నవి టాక్సిక్ సబ్స్టెన్స్ కాదు. అయితే అది పారాసిటమాల్ ప్లస్ యాంటీ హిస్టమిన్స్ కాంబినేషన్స్, ఫీవర్, కోల్డ్, కఫ్ అన్ని కలిపి ఉన్న మెడిసిన్స్. అందులో సుమారు ఒక 4 మెడిసిన్స్ కాంబినేషన్ ఉంటది. అయితే ఎందుకు వాటిని విత్‌డ్రా చేయించారంటే అసలు ఫస్ట్ కాంబినేషన్స్ మెడిసిన్స్ ని మనం వాడొద్దని క్లియర్ కట్ గైడ్‌లైన్స్ ఉన్నాయి. డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ ఇండియా, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్ కట్ గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఇయర్ దాన్ని రివైజ్ చేస్తుంటారు. కొన్ని కాంబినేషన్స్ ప్రమాదకరము, వాటిని వాడకండి అని చెప్పి. సెకండ్ విషయము ఈ పర్టిక్యులర్ ఏదైతే మన కోల్డ్ డ్రిప్ కంపెనీ ఉందో, అంటే సిరప్ ఉందో కోల్డ్ డ్రిప్‌ది, శ్రీసేన్ ఫార్మా అని తమిళనాడులో మ్యానుఫ్యాక్చర్ అయింది. ఆ ఒక పర్టిక్యులర్ బ్యాచ్‌లో ఆ టాక్సిన్ ఉంది. ఆ పర్టిక్యులర్ బ్యాచ్‌ని విత్‌డ్రా చేసుకోమని చెప్పారు. ఆ పర్టిక్యులర్ బ్యాచ్ కాకుండా ఇంకొక బ్యాచ్ కూడా కంటామినేట్ అయిందా లేదా మనకు తెలియదు. ఇవన్నీ ఒక చోట జరిగినాయి కాబట్టి, ఒక క్లినిక్ దగ్గర జరిగినాయి కాబట్టి మనం ఐడెంటిఫై చేయగలిగాము. అది ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది, ఎంతమంది పిల్లలకి ఏమి హాని జరిగిందనేది మనం ఐడెంటిఫై చేయడం కష్టమైతది. అందుకనే ఫ్యాక్టరీని సీజ్ చేసి దాని నుంచి రిలీజ్ అయిన మెడిసిన్స్ అన్నిటిని కూడా విత్‌డ్రా చేయమని చెప్పారు. సో ఇప్పుడు ఈ సబ్స్టాన్స్ అనేది దగ్గు మందు వల్ల ప్రమాదం అనేది సిరప్ వల్లైనా, లేదంటే టాబ్లెట్స్ వాడినా కూడా ఇదే ప్రమాదం ఇదే స్థాయిలో ఉంటుందా? కాంబినేషన్ టాబ్లెట్స్ లో కూడా ఇదే ప్రమాదం ఉండే అవకాశం ఉంది మేడం. టాబ్లెట్స్ పిల్లలకి అసలు వాడకూడదు. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. టాబ్లెట్స్ బ్రేక్ చేసినప్పుడు దాని ఎఫికసీ దెబ్బతింటది. సపోజ్ ఏదైనా ఒక 500 ఎంజీ టాబ్లెట్ ఉందనుకోండి పారాసిటమాల్, ఎవరికైనా పిల్లవాడికి 250 ఎంజీ అవసరమైతే మీరు బ్రేక్ చేసి 250 ఎంజీ వాడికి వెళ్తుందంటే 250 ఎంజీ ఏం వెళ్ళదు. బ్రేక్ చేస్తాము, దానివల్ల దాని ఎఫికసీ పోతది. అట్లా వాడడం వల్ల మనకి ఎఫెక్ట్స్ రావు, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తాయి. మనం అవసరమైన రిజల్ట్ రావాలంటే తగిన మోతాదులో వాడుకోవాలి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం వాడుకోవాలి. ఎందుకంటే మేడం ఇందులో ఫిజియాలజీలో ఏంటంటే కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ మెడిసిన్స్ 4, 5 మెడిసిన్స్ తీసుకున్నప్పుడు శరీరం లోపల ఏం జరుగుతదంటే, సపోజ్ నేను ఒక 500 ఎంజీ తీసుకున్న టాబ్లెట్ అదొక్కటే 500 ఎంజీ తీసుకుంటే 500 ఎంజీ అయితది. దాంతో పాటు 2, 3 మెడిసిన్స్ కలిపినప్పుడు కొన్ని ఈ డ్రగ్ ఇంటరాక్షన్ అంటే ఒక మందు ఇంకొక మందు శరీరంలో ఇంటరాక్ట్ అయ్యి ఈ 500 ఎంజీని అది 1000 ఎంజీ చేయగలదు, లేదంటే 250 ఎంజీ చేయగలదు.
సగం చేయగలదు, దాని ఎఫెక్ట్ రాకుండా చేయగలదు. కొన్ని టాబ్లెట్స్ డబుల్ చేసేస్తాయి డోస్‌ని. ఓకే. సో, అందుకనే డాక్టర్స్ చూసుకొని ఇస్తారు మేడం డ్రగ్ ఇంటరాక్షన్స్. సో, ఏ డ్రగ్‌ని డోస్ పెంచేస్తది, లోపల ఏం తగ్గిస్తదనేది. హ్మ్. సో సురేందర్ గారు, ప్రధానంగా చూసుకుంటే మామూలుగా అందరూ కూడా చిన్న విషయమే కదా అని అనుకొని డాక్టర్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం అని చెప్పి మీ డాక్టర్స్ దగ్గరికి రాకుండా ఏదో ఒక మందులు అనేవి యూజ్ చేస్తూ ఉండడం అనేది చాలా రోజుల నుంచి అయితే జరుగుతున్నటువంటి ప్రక్రియ. అలాంటప్పుడు ఒకవేళ ఒక డ్రగ్ యూజ్ చేయాలి, సో వారికి ఈ డ్రగ్లో ఈ కాంబినేషన్స్ ఉంటాయి అన్న విషయం తెలియదు కాబట్టి వాళ్ళలో అవగాహన కల్పించడానికి ఏం చేయాలి? మేడం ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు భారతదేశంలో జిల్లాకు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్‌లో, ప్రతి విలేజ్ లెవెల్‌లో కూడా సబ్ సెంటర్స్, డిస్పెన్సరీస్ ఉన్నాయి. సో, ఫైనాన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ డబ్బులనేది ప్రధానం కానే కాదు మేడం. ప్రయారిటీస్. ఆరోగ్యము అనేది మన ప్రయారిటీనే కాదన్నది. డబ్బులు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లు ఈ దేశంలో 1,00,000 హాస్పిటల్లుంటాయి. చిన్న చిన్న క్లినిక్స్ దగ్గర నుంచి తీసుకుంటే. సో, ప్రతి గల్లీకి కూడా సబ్ సెంటర్ ఉంటది. సిటీస్‌లో ఉంటుంది, విలేజెస్‌లో ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి తీసుకోవచ్చు. నిజంగానే 50, 100, ₹150 ప్రిస్క్రిప్షన్ అనేది ఆర్థిక భారం అయితే. సో, ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఎలాగో ఉంటాయి. డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళు క్లినిక్స్‌కెళ్ళొచ్చు. ఒకటేంటంటే మేడం ప్రయారిటీ అంటే ఆ ప్రమాదం గురించి అవగాహన లేకపోవడం. అంటే ప్రయారిటీ కూడా పిల్లల ఆరోగ్యం ప్రయారిటీగా పెట్టుకోవాలి తల్లిదండ్రులు కూడా. సో, అట్లా నెగ్లెక్ట్ చేయకూడదు. మనం చాలా విషయాలకి టైం ఇస్తుంటాము, డబ్బులు ఖర్చు పెడుతుంటాము. సో, డబ్బులనేది ప్రధానం కాదు. గవర్నమెంట్ హాస్పిటల్లు ఉన్నాయి. ప్రతి జిల్లాకి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో అయితే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉంది. మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్‌కెళ్ళొచ్చు. డిస్పెన్సరీస్‌కి వెళ్ళొచ్చు మేడం. అలా వెళ్ళిన తర్వాత మాత్రం మెడిసిన్స్ వాడుకోవడం మంచిది. దానివల్ల మీకు మంచిది, పిల్లలకు మంచిది, సిస్టమ్‌కి కూడా మంచిది మేడం. ఓకే. అలా లేకపోతే ఇప్పుడు ఒక డాక్టర్‌ని అరెస్ట్ చేశారు కదా మేడం! ఈ తగ్గటానికి కూడా. అసలు ఇప్పుడు ఎలాగో అంటే వీళ్ళ ఎమోషనల్ రియాక్షన్ అది. ఎందుకంటే డాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా చూడలేడు. అదంతా కూడా ఫ్యాక్టరీలో జరిగిన మిస్టేక్. బట్ కానీ ఒక డాక్టర్కి అయితే తెలుస్తుంది కదా అందులో ఎటువంటి సబ్స్టాన్సెస్ యూజ్ చేశారు. సో కాంబినేషన్స్ ఇందాక మీరు మాట్లాడినట్లు దీంట్లో ఒక 2-3 కాంబినేషన్స్ కలిపి ఉన్నటువంటి మెడిసిన్ని తీసుకోకూడదు అని చెప్పారు. మరి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు వారికి మినిమం అయితే అవగాహన ఇప్పుడు ఆ అనేది ఉంటుంది కదా. కాంబినేషన్స్ మెడిసిన్ అనేది టైమ్ టెస్టెడ్ మేడం. ఇప్పుడు ఏదైతే పీడియాట్రిషియన్స్ మనం వాడుతున్నామో ఇవి టైమ్ టెస్టెడ్. అంటే వీటిలో ప్రమాదకరం ఎప్పుడు అవ్వలేదు. మీరు లాస్ట్ ఇయర్ చూసుంటారు. ఆఫ్రికాలో జాంబియా అనే దేశంలో ఇండియన్ ఫార్మా కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేసిన ఒక కఫ్ సిరప్ కన్జ్యూమ్ చేయడం వల్ల ఒక 30 మంది పిల్లలు చనిపోయారు. సో, సెకండ్ ఇన్సిడెంట్. మీరు ఒక లాస్ట్ 2 ఇయర్స్‌ని తీసుకుంటే ఇప్పటి వరకు కఫ్ సిరప్ కంటామినేషన్ వల్ల ఒక 70 మంది చనిపోయారు పిల్లలు. ఆ న్యూస్ చూస్తుంటాం మనం ఇండియాలోనే. ఎందుకంటే అది కంటామినేషన్ చేయడం వల్ల. అంటే అందులో ఉన్న కెమికల్స్‌ని వీళ్ళు ఆల్టర్ చేయడం వల్ల. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రగ్ కంట్రోల్ వాళ్ళందరూ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ మీద చాలా సీరియస్ నిఘా పెట్టాలి. మనవి ఇండియాలో సుమారుగా 800 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి మేడం. మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్. ఇంటర్నేషనల్‌గా బ్రాండ్ అంబాసిడర్ ఇండియా అనేది మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో. ఆల్‌మోస్ట్ 1/4 ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ మెడిసిన్స్ అన్ని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మోర్ దాన్ హాఫ్ ఆఫ్రికన్ కంట్రీస్ మెడిసిన్స్ అన్ని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. మనం లీడర్ ఫార్మా కంపెనీస్‌లో ప్రపంచం మొత్తానికి. కానీ వీళ్ళు కంపెనీస్‌లో కొన్నిసార్లు అంటే అది పర్పస్‌ఫుల్‌గా చేస్తారా, బై మిస్టేక్ చేస్తారో తెలీదు. కానీ ఇలాంటి డిజాస్ట్రస్ రిజల్ట్స్ వస్తున్నాయి వాళ్ళు చేసిన మిస్టేక్ వల్ల. సో, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ మీద, తర్వాత డిస్ట్రిబ్యూషన్ చైన్ మీద నిఘా పెట్టాలి మేడం ప్రభుత్వం వాళ్ళు. సో మామూలుగా పిల్లలకి ఇలాంటి ఇష్యూస్ ఏదైనా వచ్చినప్పుడు అయితే ప్రధానంగా డాక్టర్స్ వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసేది యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్స్ యూజ్ చేసిన తర్వాత కొంచెం వాళ్ళలో వెయిట్ లాస్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది ఎందుకు జరుగుతుంది? అసలు యాంటీబయాటిక్స్లో ఏముంటాయి? మేడం యాంటీబయాటిక్ అనేది యూజువల్‌గా ఏదైనా ఒక క్రిమిని సంహరించడం కోసం, ఒక బ్యాక్టీరియానో, వైరస్‌నో, పారాసైటో, ఫంగస్ ఏదైనా ఉంటే దాన్ని చంపడం కోసం ఇస్తుంటాం. కాకపోతే అది ఒక పర్టిక్యులర్ కండిషన్స్‌లో మాత్రమే ఇస్తాం. అంటే జ్వరం వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు వైరల్ ఉంటాయి మేడం. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు డెంగ్యూ జ్వరం ఉందనుకోండి. డెంగ్యూ జ్వరం అనేది వైరస్ ద్వారా వచ్చేది. కానీ దానికి మనము యాంటీబయాటిక్ ఎంత వాడినా ప్రయోజనం ఉండదు. ప్రయోజనం ఉండకపోగా శరీరం మీద తీవ్రమైన ప్రభావం పడుతది. శరీరంలో చాలా మంచి మంచి బ్యాక్టీరియా ఉంటాయి. అవి మన ఆయుష్‌ని డిసైడ్ చేసేంత కెపాసిటీ ఉంటది ఆ బ్యాక్టీరియాకి. అలాంటివన్నీ కూడా చనిపోయే అవకాశం ఉంటది అనవసరంగా యాంటీబయాటిక్ వాడితే. సో, వైరల్ ఫీవర్స్‌కి అంటే ఎక్కడ ఏది వాడాలనేది తెలిసుండాల. వైరల్ ఫీవర్స్‌కి యాంటీబయాటిక్ అట్లా వాడకూడదు.
వాడడం వల్ల దుష్ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. నెక్స్ట్ టైమ్ యాంటీబయాటిక్ వాడినా కూడా అది పనిచేయదు. అంతకంటే పెద్ద యాంటీబయాటిక్ ఎళ్ళాల. గత 30, 40 సంవత్సరాల్లో మనం కొత్త మందులు కనిపెట్టలేకపోయినాం యాంటీబయాటిక్స్‌లో. ఎందుకంటే ఉన్న మందులన్నీ కూడా కష్టమవుతుంది. రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అంటే ఇట్లా ఎడాపెడా వాడేయడం వల్ల అంటే మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మేడం ఇప్పుడు మీరు చూసుకోవచ్చు. ఎనీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌లో గాని, సిటీస్‌లో గాని పీడియాట్రిషియన్స్ దగ్గరికి వచ్చే ముందే చాలా మంది 90% ఆఫ్ ద పేషెంట్స్ యాంటీబయాటిక్ వాడి వస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఉమ్, ఎందుకంటే ఏ కండిషన్‌కి ఏది వాడాలని తెలియాలి. అట్లా మీరన్నారు బరువు తగ్గడం అనేది యూజువల్‌గా పిల్లల్లో కొంత సిక్కున్నప్పుడు వాళ్ళ ఓరల్ ఇంటేక్ తగ్గిపోతది. ఉమ్, ఆహారం తీసుకోరు పిల్లలు. ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేదది. పూర్ ఫీడింగ్ అవుతది. దానివల్ల వెయిట్ లాస్ అవుతారు మేడం. మెడిసిన్స్ మరి వెయిట్ లాస్ అయ్యి అంత సిగ్నిఫికెంట్‌గా కొన్ని మెడిసిన్స్ వల్ల మోషన్స్ అయితాయి. ఉమ్. సో, అలాంటప్పుడు కొంత వెయిట్ లాస్ అవుతారు పిల్లలు. అదర్‌వైజ్ ప్రాపర్‌గా డైట్ మెయింటైన్ చేసి, హైడ్రేషన్ మెయింటైన్ చేస్తే వెయిట్ లాస్ అలాంటివేమి అవ్వవు మేడం. మ్మ్. సో ఇప్పుడు తెలంగాణలో అయితే మనం చూసుకుంటే ఆ, ఇప్పుడు 2 డ్రగ్స్ని మాత్రమే బ్యాన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కోల్డ్కి కానీ కాఫ్కి కానీ సిరప్స్ ఇంకా చాలానే ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ నుంచి కూడా ఉన్నాయి. మరి వాటిల్లో ఇలాంటి టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఏమీ లేవంటారా? లేదు అని అంటే కంబైన్డ్ సబ్స్టాన్సెస్ లేవా? మేడం ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంత సర్వేలెన్స్ పెంచారు. ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్ కఫ్ కోల్డ్ సిరప్స్ లో రాండమ్ గా చెక్ చేస్తారు కదా మేడం. చెక్ చేసినప్పుడు ఎనీ మినిమల్ ట్రేసెస్ ఉన్నా కూడా ఇప్పుడు ఇవి ఎందుకు బ్యాన్ చేస్తారంటే వీటిలో ట్రేసెస్ ఆఫ్ కంటామినేషన్ ఉంది మెడిసిన్. పాయిజనస్ మెడిసిన్ వీటిలో ఉంది కాబట్టి వీటిని డ్రా చేస్తారు. మిగిలినవన్నీ చెక్ జరుగుతుంది. ఓకే. చెకింగ్ చేస్తారు. యూజువల్ గా 99% కాదు 100% అట్లా ఏం కంటామినేషన్ రాకుండానే బయటకు రావాలి. చెక్ చేస్తారు మేడం. ఇప్పుడు ఒక 1,00,000 బాటిల్స్ కంపెనీ నుంచి బయటకు వస్తాయంటే 1,00,000 సాధ్యం కాదు. రాండమ్ గా శాంపుల్ చెక్ చేస్తారు. ఒక 1000 శాంపుల్ తీసుకుంటారు రాండమ్ గా. ఇవన్నీ పర్ఫెక్ట్ ఉంటే మిగిలినవన్నీ పర్ఫెక్ట్ ఉన్నట్టు. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రెట్రోస్పెక్టివ్ గా కూడా రివర్స్ లో చెక్ చేస్తున్నారు. మ్మ్. సో ఈ 2 పర్టికులర్ సిరప్స్ లో కంటామినేషన్ ఉంది కాబట్టి వీటిని విత్డ్రా చేసుకోమని చెప్పారు. ఇవి వాడొద్దని బ్యాన్ చేయడం జరిగింది. మ్మ్. సో పిల్లలకి దగ్గు సో అందుకనే మేడం వచ్చినప్పుడు కొన్ని లేబుల్ లేని మెడిసిన్స్ కానీ ఈ కాంబినేషన్స్ మెడిసిన్స్ కానీ అండ్ మీరు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ కానీ చిన్నపిల్లలు అసలు వాడకపోవడం మంచిది మన జాగ్రత్త. మ్మ్. చాలా మంది లేబుల్ లేకుండా కూడా మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. ఇది దగ్గుకు పనిచేస్తుంది, జ్వరానికి పనిచేస్తుంది అట్లా అని చెప్పి. మ్మ్. అది ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేశారు, ఎక్స్పైరీ డేట్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏముండవు. అందులో కాంపోజిషన్ తెలియదు. అది శరీరం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో తెలియదు. ఇప్పుడు మెడిసిన్స్ మేడం మేము పీడియాట్రిషియన్స్ చాలా